హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నేను అందరికీ ఇంట్లో అందరికీ ఎగ్స్ ఇంకా కీరా క్యారెట్ ఈ మూడు మేము బ్రేక్ఫాస్ట్గా తీసుకుంటున్నాను. సో ఇక్కడైతే ఇంకా బ్రేక్ఫాస్ట్గా తీసుకుని కాకుండా మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత ఇలా చిలకడ దుంపలు కూడా ఉడకబెట్టుకుంటున్నానండి. కింద వాటర్ పెట్టేసి ఇంకా చిలకడ దుంపలు అయితే నేను ఊరికి పోకముందు తెచ్చినవన్నమాట ఇవి. సో కొంచెం ఈ సమ్మర్ కదండి, ఎండలకు కొద్దిగా స్కిన్ అయితే ఒక విధంగా ముడతలు వచ్చినట్లు అనిపిస్తుంది అనమాట. సో తినేటప్పుడు అయితే చాలా బాగున్నాయండి. అలాగే రాగి జావ కూడా తీసుకున్నాను ఒక 1 అవర్ గ్యాప్తో అండి. సో ఈ విధంగా అయితే నేను తీసుకున్నాను అనమాట. ఆఫ్టర్నూన్ లంచ్ వచ్చేసి ఇక్కడ బ్రౌన్ రైస్ తీసుకున్నానండి. బ్రౌన్ రైస్ ఇంకా పెరుగు, పప్పు ఇంకా క్యాబేజీ ఫ్రై అనమాట. నేను బ్రౌన్ రైస్ని ఎలా తీసుకున్నానంటే ఒక గ్లాస్ ఆఫ్ రైస్ తీసుకుంటే ఒక చిన్న హాఫ్ కప్పు ఇంకా పెసరపప్పు తీసుకున్నానండి. పెసరపప్పు తీసుకొని చేసుకున్నాను అనమాట. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. సో ఈవినింగ్గా నేను మళ్ళీ వాటర్ మిలన్ కూడా తీసుకున్నాను అనమాట. ఇక్కడ నేను ఊరు నుంచి వచ్చాను కదండి. సో నేను ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను మీకు ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా, ఊరు నుంచి వచ్చేటప్పుడు నేను దగ్గర 1 వీక్ అయింది కదండి ఊరు నుంచి వచ్చి. సో నాకు ఇప్పుడు కుదిరిందనమాట, 1 వీక్ అయిందండి. అలా సరుకులు అయితే తెచ్చుకున్నాను అనమాట ఊరు నుంచి. అన్నీ చెప్పాను కదా నేను పల్లీలు ఇవన్నీ తెచ్చుకుంటానండి. ఇక్కడ దగ్గర 5 కిలోల దాకా పల్లీలు తెచ్చుకున్నాను. ఇంకా పెసరపప్పు పొట్టు పెసరపప్పు అండి, ఇంకా మినప్పప్పు, కందిపప్పు కూడా 5 కిలోలు తెచ్చుకున్నాను. ఇంకా పప్పులండి, పుట్నాల పప్పు అంటారు కదా ఆ పప్పు, చింతపండు కూడా ఒక 2 కిలోస్ దాకా తెచ్చుకున్నాను. ఇంకా వాము, జీలకర్ర, ఆవాలు ఇలాంటివన్నీ నేను, బెల్లం, ఇంకా కొబ్బరి ఇవన్నీ దగ్గర ఒక 5 కిలోస్ వరకు తెచ్చేసుకుంటానండి. తెచ్చేసుకొని ఇలా స్టోర్ చేసి పెట్టేసుకుంటాను అనమాట. ఇక్కడ వచ్చేసి పెసలండి, ఇవి గుండ్లు పెసలు అంటారు కదా, సో అవి అనమాట. ఇక్కడ వచ్చి వడియాలు, ఈ రెండు నేను మా తమ్ముడు వాళ్ళ ఇంట్లో కాడ నుంచి తెచ్చుకున్నానండి. పెసలు అయితే మా తమ్ముడు వాళ్ళకు పండాయి అనమాట. సో ఆ విధంగా నేను పెసలు అనేవి కొన్ని తెచ్చుకున్నాను అనమాట. ఎందుకంటే ఇక్కడ స్టోరేజ్కు కొంచెం ఇబ్బంది అవుతుంది కదండి, అందుకనేసి మళ్ళీ పురుగు పట్టిన ఇబ్బంది పడతామనేసి కాస్తనే తెచ్చేసుకున్నాను. సో ఈ విధంగా నేనైతే అన్నీ, ఇక్కడ వచ్చి బొబ్బెర్లు అండి, చిన్న బౌల్లో ఉన్నాయి కదా అవి అయితే బొబ్బెర్లు వడలకు అలా ఉంటాయని నేను తెచ్చుకున్నానండి. లేదంటే డైట్ చేస్తున్నాం కదా, ఉడకపెట్టుకుని తిన్నా చాలా అంటే చాలా బాగుంటాయండి. సో ఈ విధంగా అయితే నేను ఎప్పుడు వెళ్ళినా మళ్ళీ 2 మంత్స్కి అలా వెళ్తాను కదండి, అప్పుడు మళ్ళీ తెచ్చేసుకుంటూ ఉంటాను అనమాట. మ్యాక్సిమం నేను 2 మంత్స్కి ఒకసారి కంపల్సరీ వెళ్తూ ఉంటానండి. అందుకనేసి నేనైతే ఇంకా ఎప్పుడు ఇలా తెచ్చుకుంటూ ఉంటానన్నమాట. మెయిన్వి కందిపప్పు, మినప్పప్పు ఇలాంటివన్నీ 5 కిలోస్ తెచ్చుకుంటానండి. ఇంకా మామూలు పుట్నాల పప్పు అవన్నీ అయితే 3 కిలోస్ అలా తెచ్చుకుంటాను. ఆల్రెడీ నేను ఇక్కడ సీసాలలో స్టోరేజ్ చేసి పెట్టుకొని తర్వాత నేను అక్కడ పెద్ద స్టీల్ బాక్సుల్లోకి అనేది తీసి పెట్టేసుకున్నానండి. ఎందుకంటే అస్తమానం స్టీల్ బాక్స్లోంచి మనం దింపలేం కదండి, అందుకని నేను ఇక్కడ ఆల్రెడీ స్టోరేజ్ చేసి పెట్టుకున్నానండి. 1 వీక్ అవుతుంది కానీ నేను ఇంకా కిచెన్ ఇక్కడ మాత్రం క్లీనింగ్ పెట్టుకోలేదండి. జస్ట్ దుమ్ము అయితే చాలా అంటే చాలా బాగా పట్టేస్తుందన్నమాట. ఊరికి పోయే ముందు ఒకసారి అలా స్క్రబ్బర్తో అలా అన్నాను. మరి దగ్గరగా 10 డేస్ అవుతుంది కదండి మళ్ళీ పోయి వచ్చేసరికి, అందుకనేసి దుమ్ము అయితే బాగా పట్టింది. అది కూడా క్లీన్ చేసుకోవాలి. సో ఈ విధంగా అయితే నేను ఎప్పుడు స్టోర్ చేసి పెట్టుకుంటానండి. విలేజ్కి వెళ్ళినప్పుడు అక్కడ కొంచెం బాగుంటుందండి, ఎందుకో చాలా బాగుంటాయి అన్నమాట సరుకులు. అందుకని నాకు అక్కడ నుంచే తెచ్చుకోవడం ఇష్టము. నేను ఇంతకుముందు డైనింగ్ టేబుల్ పక్కన పెట్టినాను ఓవెను, నాకు ఎందుకో పెద్దగా నచ్చలేదన్నమాట. సో మళ్ళీ కిచెన్లోకే ఓవెన్ అనేది షిఫ్ట్ చేసేసాను. ఊరు నుంచి కొంచెం ప్రైస్ కూడా అక్కడ తక్కువే ఉంటుందిలేండి, ఎందుకంటే విలేజ్లలో నీకు పల్లీలు కూడా అండి, అక్కడ పల్లీలు తెచ్చుకుంటే స్వీట్గా అనిపిస్తాయి అనమాట. మనకి ఇక్కడ హైదరాబాద్లో పల్లీలు కొంచెం హైబ్రిడ్ అనుకుంటాను, హైబ్రిడ్ వల్ల స్వీట్ అంతగా ఉండవు. మన ఊరు నుంచి తెచ్చుకున్న పల్లీలు అయితే స్వీట్గా ఉంటాయి. అందుకని సో నేను అక్కడ నుంచి తెచ్చుకోనికి ఇష్టపడతాను. ఇక్కడైతే నేను పీనట్ బటర్ అనేది తయారు చేసుకుంటున్నానండి. లైట్గా ఇలా వేపేసుకొని పొట్టు తీసేసుకొని పెట్టేసుకున్నాను అనమాట. కొంచెం అండి పించ్ ఆఫ్ సాల్ట్ వేసేసుకొని మీరు మిక్సీ అనేది మెత్తగా మిక్సీ స్ట్రక్ అవుతూ ఉంటుంది, మనం తిప్పుకుంటూ ఆఫ్ చేసుకుంటూ ఒక్కసారి అట్లా తిప్పుకొని మళ్ళీ పల్లీలంతా స్పూన్తో ఒక్కసారి తిప్పుకొనేసి మళ్ళీ స్టార్ట్ చేయాలి మిక్సీ. అలా తిప్పుకుంటుంటేనే మనకు పీనట్ బటర్ అనేది వస్తుందండి. ఎందుకంటే థిక్ ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం మిక్సీ అనేది స్ట్రక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట. ఒక్క 5 times 6 times అలా వేస్తూ తిప్పుకుంటూ ఉంటే
మనకు పీనట్ బటర్ అనేది చక్కగా తయారవుతుందండి. కావాలి అంటే మీరు కొంతమంది ఏం చేస్తారంటే ఆలివ్ ఆయిల్ కూడా మిక్స్ చేసుకుంటారండి. సో నేనైతే ఏం మిక్స్ చేయలేదు ఇక్కడ. మీరు కావాలంటే మిక్స్ చేసుకోవచ్చండి. కానీ ఇక్కడ పీనట్ బటర్ అయితే చాలా అంటే చాలా బాగా వచ్చిందండి. ఇలా బ్రెడ్ మీద పెట్టుకొని తింటే మనకు హోమ్ మేడ్ కదండి, చాలా అంటే చాలా హెల్దీ ఉంటుంది. మనం ఇంట్లోనే తయారు చేసుకున్నాం కాబట్టి టేస్ట్ కూడా అంతే బాగుందండి. నేను కొంచెం టేస్ట్ చేశాను అనమాట. చాలా బాగుందండి. ఈ విధంగా గాజు కంటైనర్లో స్టోర్ చేసి పెట్టేసుకొని దగ్గర 10 డేస్ వరకు ఉంటుందండి. మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకోవడమే. ఇలా స్టోర్ చేసి పెట్టుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. తప్పకుండా ఫ్రిడ్జ్లో చేసి పెట్టుకోండి. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. ఓకేనా ఫ్రెండ్స్, మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. మీ లైకే నాకు మోటివేషన్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.